అందరికీ నమస్తే సార్. నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. సార్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది గదా! అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో చాలా డౌట్స్ అయితే అడుగుతుర్రు సార్. ముఖ్యంగా డిగ్రీలు ఏవి ఎల్లుతాయి, ఏవి ఎల్లయి? ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా? అండ్ పీజీ ఫైనల్ ఇయర్ ఉన్నా నేను అప్లై చేసుకోవచ్చా? పరీక్షలు రాసినా అప్లై చేసుకోవచ్చా? అండ్ ఇంకా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. బీఈడీ తప్పనిసరి ఉండాలనా? పీజీకి బీఈడీకి లింక్ ఉండాలనా? బీఈడీలో ఉన్న సబ్జెక్టే పీజీలో ఉండాలనా? ఇట్లా చాలా డౌట్స్ అయితే అడుగుతుర్రు. స్వీట్ అండ్ షార్ట్‌గా అసలు నోటిఫికేషన్‌లో ఏమి ఇచ్చిండు? ఇన్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వివరాలన్నీ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా ఇచ్చిండు సార్. ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్ కాపీ కనిపిస్తుంది. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు సార్. మూడో పేజీలోనే ఉన్నాయి. ఇక్కడ మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటూ ఇస్తూ విత్ ద సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఈడీ అని అన్నాడు సార్. అంటే బీఈడీలో అడ్మిషన్ పొందే అర్హత ఉన్నటువంటి డిగ్రీ అన్నమాట. అంటే ఇప్పుడున్నటువంటి డిగ్రీలు అన్ని డిగ్రీలు బీఈడీ చేస్తా అంటే ఎలిజిబుల్ ఉండవు సార్. కొన్ని డిగ్రీలకు ఎలిజిబిలిటీ ఉండదు. సో బీఈడీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డిగ్రీ మాత్రమే కావాలి. అంతేగాని బీఈడీ తోటి సంబంధం లేదు. బీఈడీ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను క్రైటీరియా 1, క్రైటీరియా 2 2 చెప్తా సార్. ఒకవేళ ఒక అభ్యర్థికి బీఈడీ ఉన్నది అనంటే కళ్ళు మూసుకొని తను ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బీఈడీ చేసిండు కాబట్టి బీఈడీ చేయడానికి అర్హత ఉన్న డిగ్రీ ఆయన దగ్గర ఉన్నట్టే కదా! ఇంకా కొంతమంది బీఈడీ చేయకపోయినా బీఈడీ చేసే అర్హత ఉన్నటువంటి బీఈడీ చేయడానికి ఎలిజిబుల్ ఉన్నటువంటి డిగ్రీలు పొంది ఉంటారు. సో టీచింగ్ మీద ఇంట్రెస్ట్ లేకనో లేకపోతే వేరే ఉద్యోగాలొచ్చో లేకపోతే ఇంకేదో కారణంగా బీఈడీ చెయ్యరు. ఆ అవసరం రాక. సో అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. బీఈడీ చేసిన వాళ్ళకి 100% ఎలిజిబులే, నో డౌట్ అక్కడ. అంటే బీఈడీ చేసి ఉండాలే అనేది తప్పనిసరి కాదు. బీఈడీ లేకపోయినా బీఈడీ చేయడానికి అవకాశం ఉన్న డిగ్రీ ఉంటే సరిపోతది. సో ఇది. ఇంకొకటి ఏం అడిగిండంటే సార్, పీజీ అడిగిండు సార్. దీంతో పాటు ఖచ్చితంగా పీజీ ఉండాలి. పీజీ మస్ట్ పాసెస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అని అన్నాడు గంతే. అంటే దీన్ని దాంతోటి లింక్ ఉండాలనా? లేదంటే ఏదైనా సబ్జెక్టా, కన్సర్న్ సబ్జెక్టా అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేడు. జస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే సరిపోతది. 55% మార్కులని మెన్షన్ చేసిండు. సో మార్కుల పర్సెంటేజ్ వరకు మాత్రమే మనకిక్కడ క్రైటీరియా ఇచ్చిండు. పీజీ ఉంటే సరిపోతది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే సరిపోతది. ఇక్కడ క్లియర్ కదా సార్? ఇక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చిండు సార్. ఇది గతం నుంచే వస్తున్నది. సో దీన్ని చూసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీలు చెల్లుతాయా, చెల్లవా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇది కోర్టులో నడుస్తున్నటువంటి అంశం కాబట్టి ఫస్ట్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం చెల్లుతాయని చెప్పింది. డివిజన్ బెంచ్ ధర్మాసనం చెల్లయని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తున్నది. కాబట్టి చెల్లుతదా, చెల్లదా అనేది ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తున్నది కాబట్టి ఎప్పుడు ఏ తీర్పు ఎట్లొచ్చేది తెలియదు కాబట్టి ప్రజెంట్ ఇయ్యాలటి వరకు ఉన్నటువంటి జడ్జిమెంట్ ప్రకారం అయితే చెల్లయి. కానీ రాబోయేటువంటి జడ్జిమెంట్ ఎట్లొస్తుందో తెలియదు కాబట్టి ఎవరైనా సరే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీ అవకాశాలను కోల్పోవద్దు. అప్లై చేసుకొని ఇవెందుకు చెల్లయని కొట్లాడాలి గానీ ఎలిజిబుల్ అయితేమో కామో అని చెప్పేసి అప్లై చేయకుండా ఉంటే మీరే ఒప్పుకున్నట్టు కదా ఇవి ఎలిజిబుల్ కావు అని చెప్పేసి. కాబట్టి అప్లై చేసుకోండి. ఇక నేను ఫైనల్ ఇయర్ ఉన్నా, నేను పరీక్షలు రాసిన ఎలిజిబుల్ అని చెప్పేసి కొంతమంది అడిగారు. ఇక్కడ దానికి సెలక్షన్ 3 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనే పాయింట్లోనే ఇచ్చిండు. ద అప్లికెంట్ షుడ్ బి పాసెస్ అంటూ మనకి ఇక్కడ మెన్షన్ చేసిండు. అంటే ఈ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది 5/6/2026 నాటికే ఉండాలి అని అన్నాడు. అంటూనే ఇన్ డీటెయిల్డ్‌గా ఇచ్చిండు. ఇట్ షల్ బి నోటెడ్ దట్ ద రిజల్ట్స్ ఆఫ్ రిక్విసైట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ డిక్లేర్డ్ బై ద కన్సర్న్ యూనివర్సిటీ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ తేదీ నాటికి ఆ యూనివర్సిటీలు మీ యొక్క డిగ్రీలు గానీ, మీ యొక్క పీజీలు గానీ రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఉండాలి. కాబట్టి రిజల్ట్స్ అనౌన్స్ చేయబడ్డటువంటి పీజీలు, రిజల్ట్స్ అనౌన్స్ చేయబడ్డటువంటి డిగ్రీలు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ ఈ పాయింట్ కూడా ఇచ్చిండు. కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ గానీ, లేదంటే పాసింగ్ ఆఫ్ ద రిజల్ట్స్ గానీ, లేదంటే ఎగ్జామినేషన్‌కి సంబంధించిన ఇంకేదైనా ప్రాసెసింగ్‌లో ఉన్నటువంటివి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌ను ఫుల్‌ఫిల్ చేయవు కాబట్టి అది క్వాలిఫికేషన్ కిందికి రాదు. ఖచ్చితంగా రిజల్ట్స్ అనౌన్స్ చేయబడి ఉండాలి అని అన్నాడు. అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సర్టిఫికేట్ చేతిలో లేకపోయినా సరే కానీ రిజల్ట్స్ అనౌన్స్ అయి ఉండాలి యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మెమో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇంకా 1 మంత్ టైం ఉంటుంది దాదాపుగా. ఎందుకంటే జూలై నాటికి కూడా అవకాశం ఉన్నది కాబట్టి. సో ఆ టైం వరకు మీరు సర్టిఫికెట్లు తీసుకొని అప్లోడ్ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. వన్ టైం రిజిస్ట్రేషన్‌లో అడిషనల్ క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకొని దీనికి అప్లై చేసుకోవచ్చు కాబట్టి క్వాలిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి.
సో ఇది క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్‌గా. ఇక ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మిత్రులకు నేను చెప్పేది ఒకటే, మీది మీరే ఒప్పుకున్నట్టు అవుతది. అప్లికేషన్ చేసుకోకపోతే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. జాబ్ వచ్చినా రాకున్నా ఇది యూజ్‌ఫుల్ అవుతది. ఎందుకంటే నేను ఆ రోజు అప్లికేషన్ చేసుకున్నా. దీనికి కూడా ఎలిజిబులే నేను అని చెప్పేసి ఫ్యూచర్‌లో కొట్టడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో ఇది సార్ వీటికి సంబంధించి. ఇంకా చాలా డౌట్స్ అయితే అడిగారు. అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ ఒక్కొక్క డౌట్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సెపరేట్ వీడియోలో వివరిస్తాను. ఆ వీడియో కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ విషయాల్ని మీ మిత్రులతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఎవ్రీవన్.